ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పే జాతకాలకు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాగచైతన్య సమంత జాతకాలు కలవలేదని, తనకు తెలిసిన జ్యోతిష్యం ప్రకారం వారు ఖచ్చితంగా విడిపోతారని వేణుస్వామి ఒకానొక సమయంలో చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన జ్యోతిష్యమే నిజమైంది. అప్పటి నుంచి ఈ జ్యోతిష్యుడు చెప్పే జాతకాలను అందరూ ఫాలో కావడం మొదలుపెట్టారు. సినిమా సెలబ్రిటీల గురించి ఆయన చేసిన జాతకాల విశ్లేషణలు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖుల గురించి చెప్పిన అంచనాలు కూడా నిజమయ్యాయి. అందువల్ల ఆయన పాపులారిటీ అనేది పెరుగుతూ పోయింది. తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు ఏ జ్యోతిష్యుడికి రాని పేరు వేణుస్వామికి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అది ఆయన సంపాదించిన జ్యోతిష్య విద్య కారణంగానే అని చెప్పుకోవచ్చు. అలానే వేణుస్వామికి ఇతర జ్యోతిష్యులకు ఉన్న ప్రధాన భేదం ఏంటంటే, వేణుస్వామి చెప్పే జాతకాలు చదువుకోని వారికి కూడా చాలా బాగా అర్థమవుతాయి. ఆయన మన వాడుక భాషలోనే జాతకాలను చెప్పేస్తారు. ఎవరికి అర్థం కాని జాతకాలు చెప్పి మమ అనిపించుకునే జ్యోతిష్యులు కానే కాదు. ఇతర జ్యోతిష్యులు చెప్పే భాష, వాళ్ళు వాడే పద ప్రయోగం సామాన్య జనాలకు ఒక పట్టాన అర్థం కావు. కానీ వేణుస్వామి చెప్పే జ్యోతిష్యం మాత్రం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతాయి. వేణుస్వామి ఇకపై సెలబ్రిటీల జాతకాలు సోషల్ మీడియాలో చెప్పనని స్పష్టం చేశారు. సమస్యలకు జాతకాలు చెప్పడం కంటిన్యూ చేస్తానని అన్నారు. ఇక ఈ నిర్ణయం సామాన్యులకు ఒక రకంగా వరంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతరులలాగా కాకుండా ఈయన చెప్పేవి చాలా వరకు నిజమవుతాయి. అలాగే అర్థమయ్యే భాషల్లో ఉంటాయి కాబట్టి జాతకాలను నమ్మేవారు ఈయన వద్దకు వెళ్ళి వారి జాతకాల గురించి తెలుసుకోవచ్చు. వేణుస్వామిని ట్రోల్ చేసే వారి గురించి ఆయన అస్సలు పట్టించుకోరు. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ చేసేవారు ఎంతమంది ఉన్నారో ఆయనకు గౌరవం ఇచ్చేవారు కూడా అంతకు మించి ఉన్నారు. అందువల్ల ఈయన వృత్తికి ఎలాంటి భంగం కలగదు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే జ్యోతిష్యం అనేది ఎవరి జీవితాలను 100% ఖచ్చితంగా అంచనా వేయలేదు. ఒకరి జీవితం అనేది వారు చేసే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది 100% లైఫ్ ఈవెంట్స్ ని ప్రిడిక్ట్ చేయలేదని గమనించాలి.